మీ మధ్యలో వాక్యాన్ని పంచుకుంటాను. ద కాన్సెప్ట్, మందిరము అనే కాన్సెప్ట్ ఎవరిది? దేవుడిదా, మనుషులదా? దేవుడిది. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, నేను మీ మధ్య నివసించినట్లు నా కొరకు ఒక, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, మందిరాన్ని కట్టమల్లా పరిశుద్ధ స్థలమును సిద్ధపరచండి అన్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం, ఐ సపోజ్ 8వ వచనం, 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ దేవుడు ఆయన మాట్లాడుతూ ఇశ్రాయేలీయులతో తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఆయన ఒక మాట అంటున్నాడు, నేను పరిశుద్ధుడను అని. దేర్ఫోర్ మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఆలోచించేద్దాం. ఈరోజు దీన్ని ఏమంటారంటే మందిర నిర్మాణాలు, బ్యూటిఫికేషన్ ఆఫ్ చర్చెస్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ బ్యూటిఫికేషన్ ఆఫ్ చర్చ్లో పరిశుద్ధుడైన దేవుడు నివసింపదగిన స్థలంగా ఉందా లేదా అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ మన మధ్యలో దేవుడు లేదనుకోండి, మన ఆరాధనే కాదు. దేవుని సన్నిధి నేను ఈ మధ్యకాలంలో ఒక పాయింట్ మీద నేను చాలా స్టడీ చేశాను. అది ఏంటిది అని అంటే, సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. 12వ వచనం, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే నాకు దుర్మార్గులై ఉన్నది అన్న వదిలేయండి. యెహోవాను ఎరుగని వారంట. హౌ కమ్? పాస్టర్ గారు అబ్బాయిలకి దేవుడు తెలీదా? దేవుడు తెలీదా అంటే అది రిడిక్యులస్, అది రైట్ స్టేట్మెంట్ కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఇది. వారు యెహోవాను ఎరుగని వారై ఉన్నారు అని ఉంది. అని మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు అనే మాటకి కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమన్నాడంటే, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ బెలియాల్ అన్నాడు. బెలియాల్ అంటే దెయ్యాల అధిపతి. దేవుని మందిరములో దెయ్యాలి అధిపతి పిల్లలు ఉండడం ఏంటి?
ఇంతకీ వారికి దేవుడు తెలీదా? తెలుసు. వాళ్ళ నాన్నగారు ఏలి, షిలోహులో వారు దేవుడిని ఆరాధిస్తున్నారు. ఈ షిలోహులోనే మరి అన్న వచ్చి దేవుని సన్నిధిలో దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఆశీర్వాదాన్ని పొందుకున్న ఈమె 3వ అధ్యాయంలోకి వస్తే ఇదే దేవాలయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుడున్నాడు కానీ ఆ దేవుడిని ఎరగని వారై ఉన్నారు. అది గొడవ. దేవుని సన్నిధే కానీ వారికి దేవుడు తెలవదు. కారణం ఈ 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఉంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అరుదంటే ఎలాగుందంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో రైనీ సీజన్ మంది, ఇది వర్షాకాలం. మేము మా ఇంటి దగ్గర పోయినప్పుడు చాలా బాగుంది. ఎండాడ దాటాం, భయంకరమైన వర్షం కురుస్తుంది. తగరపొలిసి వచ్చాం, వర్షం లేదు. ఇక్కడ దాకా వర్షం లేదు. ఏమవుతుందంటే అక్కడ 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 వర్షం జల్లులు కురుస్తున్నాయి. అప్పుడు ఎవరో దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. రెగ్యులర్గా మాట్లాడే సీన్ లేదు, అరుదు. దేవుడు నెహెమ్యా, మలాకీల కాలం అది, ద లాస్ట్ ప్రాఫిట్స్ వాళ్ళు. నెహెమ్యా కాలంలో మనుషుల యొక్క దుస్థితిని, దేవుని ప్రజల యొక్క దుస్థితిని చూచి మలాకీ ద్వారా ప్రవచన పంపించాడు. పంపించి దేవుడు ఇశ్రాయేలుతో కొన్ని ప్రశ్నలు అడిగాడు. తర్వాత వారితో మాట్లాడడం మానేశాడు. నియర్లీ 400 years, 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడలా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి పాత బైబిల్లో ఒక వైట్ షీట్ ఉండేది. దట్స్ కాల్డ్ సైలెంట్ పీరియడ్. దేవుడు మనుషులతో మాట్లాడలా. తర్వాత 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మాట్లాడింది జకర్యాతోనే. అంతవరకు దేవుడు మాట్లాడలా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, వారు తర్వాత యెహోవానైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. దేవుణ్ణి ఎరగని తరం ఒకటి పుట్టిందంట. ఇంకొక మాట చెప్పనండి, ఈరోజు చర్చెస్లో పాస్టర్ గారులు వెల్ ఎడ్యుకేటెడ్, బైబిల్లో మనకి తెలియని సత్యాలను చెప్పే పాస్టర్ గారులు ఉన్నారు. ఇంటర్నెట్లు ఉన్నాయి, వందలాది టీవీ మెసేజెస్ ఉన్నాయి. మన యంగ్ పీపుల్ ఆర్ ఫిల్డ్ విత్ వర్డ్. దేవుని గురించి బాగా తెలుసు, మనకన్నా బాగా ఎక్కువ తెలుసు. కానీ వాళ్ళకి తెలిసినది కాయిన్కి ఒకవైపే తెలిసింది. దేవుడు పరిపూర్ణంగా తెలియదు, కొంత భాగాన్నే చూశారు. మనం ఈరోజు సంఘానికి కాపర్లు కానీ దైవజనులు కానీ చూపించేది కొంతవరకే.
దేవుడు ఈరోజు మనం ఈ స్టేజ్ల మీద ఆటల మీద మనం దేవుణ్ణి చూపించినప్పుడు ఒక అద్భుతమైన కంపాషనేట్ దేవుణ్ణి చూపిస్తాం, ప్రేమ కనికరాలు కలిగిన దేవుణ్ణి చూపిస్తాం. ఈ ప్రేమ కనికరాలు కలిగిన దేవుడి విషయంలోనే మనం ఆ ప్రేమలో మనం కొట్టుకుపోతూ ప్రేమను అడ్వాంటేజ్ తీసుకొని ప్రేమను మిస్యూజ్ చేస్తున్నాం, దుర్వినియోగం చేస్తున్నాం. వీఆర్ టేకింగ్ దట్ లవ్ యాజ్ గ్రాంటెడ్. మొదట ఒక మాట చెప్పాను, నాకు మీరు నిర్మించవలసింది ఏంటిది? పరిశుద్ధాలయం. ఎందుకు? ఐ యామ్ హోలీ. ఈ విషయం మన పిల్లలకి తెలియట్లా. రెండోది, ద్వితీయోపదేశ కాండంలో దేవుడిని పరిచయం చేస్తూ ద్వితీయోపదేశ కాండం ఒకసారి తీయండి, 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ఎవరు మన దేవుడు? ఎవరు? ఇంకొకటి ఏంటి? దహించు అగ్ని, కన్సూమింగ్ ఫైర్. ఒకసారి లేవియ కాండం 10వ అధ్యాయం దగ్గరికి వస్తే మొదటి వచనం చదువుదాం. లేవియ కాండం 10వ అధ్యాయం. అహరోను కుమారులైన, అబ్రాం కాదండి, అహరోను కుమారులైన నాదాబు అబీహులు. అహరోను ఎవరు? దేవుడి చేత అభిషేకింపబడిన హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. ఆయనతో కలిసి మందిరములోనికి, హోలీ ఆఫ్ హోలీలోనికి, శాంక్టమ్ ఆఫ్ శాంక్టమ్లోనికి వెళ్ళదగిన అర్హత అహరోను కుమారులకు మాత్రమే ఇవ్వబడింది. అందులో ఇద్దరు నాదాబు అబీహులు తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని అన్యాగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేస్తారు. దేవుని గూర్చిన జ్ఞానం వారికి సరిగా లేదు. నేను దేవుని సన్నిధికి ధూపాన్ని తీసుకెళ్తున్నాను, అగ్నిని తీసుకెళ్తున్నాను. ఈ అగ్నిని చూసి, ధూపార్తిని చూసి స్వీట్ సేవర్ అది ఆ లోనికి తీసుకెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చేయబడిన పరిమళ ద్రవ్యాన్ని ఆ ఇన్సెన్స్ మీద వేసినప్పుడు ఆ ధూపం ఆయన సన్నిధికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇంపైన సువాసనగా ఉండే ధూపాన్నే చూస్తున్నారు కానీ ఆ అగ్నిపై ఉన్న సెన్సర్నే చూస్తాను కానీ అగ్నిని పట్టుకున్న వ్యక్తి ఎలాంటివాడో చోట్ల. బి కేర్ఫుల్. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ధూపాల మీద, సెన్సార్ల మీద, మనం చేసే వస్తువుల మీద ఆయన ఇంట్రెస్ట్ చూపించడు. He created us in his own image. He is much worried about us than our offerings. మనం ఇచ్చే కానుకల కన్నా మనల్నే ఎక్కువ పట్టించుకుంటాడు ఆయన. మీకు చాలాసార్లు డౌట్ రావాలి, ఏంటంటే దావీదు సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత ఈజ్ నాట్ కంఫర్టబుల్. ఎందుకు కంఫర్టబుల్గా లేడంటే చాలా పేద స్థితిలో ఉండేవాడు. బెత్లెహేమ్ అనేది యేసు ప్రభు పుట్టే టైంకే వెరీ ఫ్యూ హ్యామ్లెట్సే. అంతకన్నా పాత యెషయా కాలంలో అక్కడక్కడ కొద్దిమంది మనుషులు, అందరూ గొర్రెలు కాపర్లే. అలాంటి స్థితిలో నుండి దేవుడు
ఆ సింహాసనానికి ఎక్కించిన తర్వాత అక్కడ కూర్చోలేకపోయాడు. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చున్నాను, నా దేవుడేమో గుడారాల్లో ఉన్నాడు. ఈజ్ వెరీ అన్కంఫర్టబుల్. ఇప్పుడు మీరు చాలామంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు ఆ చైర్స్ చూసినప్పుడు. ఒక హాల్ లాగా ఉంది, సినీ థియేటర్ లాగా ఉంది, ఫంక్షన్ హాల్ లాగా ఉంది. నో డౌట్, దట్స్ వెరీ గుడ్ ఐడియా. ఈవెన్ డేవిడ్ హ్యాస్ దట్. నా దేవుడు గుడారంలో ఉంటే నేనెందుకు దంతపు ఇళ్లల్లోనూ నేను ఎలాగుంటాను అని ఈ హ్యాడ్ అన్ ఐడియా. నేను ఈయన్ని తీసుకొస్తాను, నా పట్టణానికి తీసుకొచ్చేస్తానని అమ్మీనాదాబు ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అమ్మీనాదాబు ఇంటి దగ్గర అప్పటికి ఫిలిస్తీన్ల దగ్గర నుండి ఆ మందసం తిరిగి వెనక్కి వచ్చింది. యెహోవాను ఎరుగని వారై ఉన్నారు అని చెప్పాను చూసారు ఇందాక, ఏలీ కుమారులు. వాళ్ళు ఈ మందసాన్ని తమ స్వప్రయోజనం కొరకు వాడుకొని తమ పాప జీవితాన్ని దేవుడు తన మందసం ద్వారా బ్రతికించేస్తాడు అనుకొని మందసాన్ని పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మందసం మా పక్కన ఉంటే చాలు మాకు విక్టరీ అనుకున్నారు. ఎలాగంటే నేను మొన్న బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఈ మధ్యకాలంలో 4 కోట్లు చేశారు. 2 కోట్లు ఉండేది వాళ్ళు, ఇప్పుడు 4 కోట్లు అయింది చాలా ర్యాపిడ్గా. ఇప్పుడు కూడా మా చర్చ్లో ఈ 3 days ఎగ్జిబిషన్ అవుతుంది. చాలామంది బైబిల్ కొన్నారు. మా గుళ్ళో కొన్న వాళ్ళందరినీ ఎంతమంది కొత్త బైబిల్ కొన్నారంటే చాలామంది చేతులు ఎత్తారు. కొన్న రోజు నుంచి ఈ రోజు దాకా ఆ కొన్న బైబిల్ ఎప్పుడన్నా ఇప్పారా అని అడిగాను. ఎప్పుడు ఇప్పలా. డబ్బులు ఉన్నాయి, ఫ్యాషన్కి బైబిల్ కొనుక్కుంటున్నాం. బైబిల్ ఇప్పారంటే ఎవరు ఇలా. వీళ్ళు ఈ బైబిల్ని ఎక్కడ పెడతారో తెలుసండి. నాకు 2 ప్లేసుల్లో కనబడుతుంది ఈ బైబిల్. ఇప్పుడు ఎక్కువ నాకు కనబడేది ఎక్కడంటే, మొదటిది ఏంటంటే ఒకప్పటి నుంచి ఇప్పుడు దాకా కనబడేది ఏంటంటే హాస్పిటల్లో బెడ్ పక్కనే. బైబిల్ ఎక్కడ ఉంటుంది? హాస్పిటల్లో బెడ్ పక్కన ఉంటుంది. హాస్పిటల్లో బెడ్ పక్కన కాదు బైబిల్ ఉండవలసింది. ఆ బైబిల్లో ఉన్నది ఈడు బుర్రలో ఉండాలా. ఈడు బుర్రలో ఏముండదు, బుర్ర పక్కన ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. రెండోది ఇంకొక కొత్త ఫ్యాషన్ వచ్చింది. పాత రోజుల్లో పెళ్లి కూతురు బొక్కేలు ఇచ్చేవారు పట్టుకొని వెళ్ళడానికి. ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఆడు జిప్పు కూడా తీయడు. ఎప్పుడు వదులుతారా వీళ్ళు, నేను ఎప్పుడు పోతానా ఇంటికని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ ఫోటోగ్రాఫర్ అలా చూస్తూ ఉంటాడు. ఆ బైబిల్ అలాగే ఉంటుంది. వాళ్ళు అట్నుంచి ఇట్నుంచి ఏంటి అక్కడంటే బైబిల్ చదివి ఆడు మార్మోన్స్ పొంది అక్కడ రక్షణ పొంది పెళ్లిలోనే బాప్తీసం తీసుకొని రివైవల్ వచ్చేయాలి. అడిగి జరగదు. వి డు నాట్ నో వాట్ వీఆర్ డూయింగ్. మనం ఏం చేస్తున్నామో మనకి తెలియకుండా చాలా పనులు చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం అది చాలా గొప్ప సంగతి అని. నా హార్ట్ బర్న్ అవుతుంటుంది కొన్నిసార్లు. పరిశుద్ధ 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 అనే పాట దేవుని మందిరంలో తిరిగాక దేవుణ్ణి ఆరాధించడానికి లేచి నిలబడి ఆయన్ని ఆ పాట పాడాలి. ఈ పాట ఎలాగైపోయిందంటే పెళ్లి కూతురు వస్తుంది పరిశుద్ధ, పెళ్లి కొడుకు వస్తున్నాడు పరిశుద్ధ, ప్రధానంకి పరిశుద్ధ, పెళ్లి కూతురు చేసినప్పుడు పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట ఎలాగైపోయిందంటే ఎంత అబ్యూస్ అవుతుంది. దాని ఎస్సెన్స్ని ఎలా మర్చిపోతున్నాం. వీఆర్ వర్షిపింగ్ ద ట్రియోన్ గాడ్. త్రిత్వమైన దేవుణ్ణి జనకాత్మదేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మదేవుడు, త్రియేక దేవుడిని ఆరాధిస్తున్నాం. 3 వచనాలు ముగ్గురు గురించి రాయబడినవి. 4వ వచనం ముగ్గురిని కలిపి రాయబడింది. జనక కుమారాత్మ లనునేక దేవ. ఇలా పాడుతుంటే మీకు పెళ్లి జ్ఞాపకం వచ్చేస్తుంది కదా. ఈ పాట పాడగానే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ఇది పెళ్ళిళ్ళు ఈ మధ్యకాలంలో ఈ పాట ఎత్తితే పెళ్లి స్టార్ట్ అయిపోయిందని అర్థమైపోతుంది మనకి. మీకు అర్థమైందండి? అది పెళ్లి కొరకు రాయబడిన పాట అండి. అది పెళ్లి కొరకు ఇదే గుళ్ళో పురుషోత్తం చౌదరి గారు పెళ్లికి వచ్చి అయ్యో ఎంత చప్పకుందేటని మంగళమే యేసునకు రాశారు. ఇక్కడ ఇదే స్థలంలో పురుషోత్తం చౌదరి గారు మంగళమే యేసుకు అనే పాట ఆయన ఇక్కడే రాశారు.
వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు మందసాన్ని. ఆ రోజు హొప్నే ఫినెహాసులు ఇద్దరూ చనిపోయారు. మందసం వాళ్ళని కాపాడలా. ఈ వార్త విని ఏలి కింద పడి చచ్చిపోయాడు. కింద పడి చచ్చిపోతే ఈ వార్త ఫినెహాసు భార్య దగ్గరికి వచ్చింది. ఆమె నిండు చూలాలు. ఆ మాట విని ఒక కుమారుని కన్నది. ఆ రోజుల్లో కుమారుడు పుట్టడం అంటే లాటరీ దొరికినట్టే. కుమారుడు పుట్టితే అక్కడ అందరూ వచ్చి పాటలు పాడతారు. కుమారుడు పుడితేనంట ఇశ్రాయేల్ కల్చర్ ప్రకారం వీధులన్నీ తిరిగి ప్రజలు పాటలు పాడతారంట. అమ్మాయి పుడితే పాడరంట. అర్థమైపోద్దంట వీళ్ళకి అమ్మాయి పుట్టిందని లేకపోతే అబ్బాయి పుట్టిందని. యేసుప్రభు పుట్టినప్పుడు అలా ఎవరు పాడడానికి లేరనే పరలోకం నుండి దూతలు వచ్చి ఆయన గురించి పాటలు పాడారంట. వీళ్ళు ఆ అమ్మాయి పుట్టాడు, అమ్మా నీకు సంతోషం కలిగింది అంటే ఏమన్నా తెలుసా? నాకు ఆ సంతోషం అని అతనికి ఏం పేరు పెట్టిందో తెలుసా? ఇకాబోదు అంటే అర్థం ఏంటి? ద గ్లోరీ లెఫ్ట్. ఈ షిలోహ్ అనే మందిరములో నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుడు లేని మందిరం అది. ఓకే, మందసం పట్టబడింది. ఫిలిస్తీన్ని బంతటాడింది మందసం. దేవుడు వాళ్ళు పంపించారు. అమ్మినాదాబు ఇంటికి వచ్చింది. ఈ అమ్మినాదాబు ఇంటి దగ్గర నుంచి దావీదు అన్నాడు, నో 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 లెట్ మీ బ్రింగ్ హిమ్. విత్ టోటల్ టీమ్తో వెళ్ళాడండి. ఏం వర్షిప్ అండి! ఆ వర్షిప్ బ్యాండ్ ఏంటి, ఆ సింగింగ్ ఏంటి, ఆ మెలోడీ ఏంటి! సడన్గా ఉజ్జా అన్నవాడు చచ్చిపోయాడు. ఉజ్జా అన్నవాడు చచ్చిపోవడం ఏంటి ఎంత మంచి వర్షిప్లో? ఓబేదోదోము ఇంటి దగ్గర పెట్టేశాడు. జాగ్రత్తమేనండి మాట. ఓబేదోదోము ఇంటి దగ్గర 3 నెలలు ఉంది మందసం. దావీదుకు ఒక వార్త వెళ్ళింది, ఓబేదోదోమును దేవుడు దీవించాడని. ఇదేంటి ఓబేదోదోము? వాడు ఇత్తీయుడు, అసలు చెప్పాలంటే గిత్తీయుడు. గిత్తీయుడైన ఓబేదోదోముని ఎలా దీవించాడు? ఉజ్జా అన్నవాడు ఎందుకు చచ్చిపోయాడు? ఈయనకు అర్థం కాల. ఇశ్రాయేలీయులు పిలిపించి ఎందుకు చనిపోయాడు అని అడిగితే వాళ్ళు చెప్పారు, మందసాన్ని ఫిలిస్తీన్లు తెలియక దేవుడి శక్తి ఏటో, దేవుడు నిజమైన దేవుడో కాదో తెలుసుకోవడం కొరకు పచ్చి చెక్కతో కొత్త బండిని చేయించారు. ఎందుకంటే బండి స్పీడ్గా వెళ్దు. ఆ బండి మీద ఈ మందసాన్ని పెట్టారు. ఆ బండిని లాగడానికి పాడి ఆవులను పెట్టారు. పాడి ఎద్దులు లాగాలి, కానీ దేన్ని వాడారు? పాడి ఆవుల్ని పెట్టారు. పాడి ఆవులు అంటే అప్పుడే పిల్లలు కన్నవి. అంబా అంటే ఇది ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి పరిగెడుతుంది. ఇలాంటి పాడి ఆవుల్ని కొత్త బండి మీద పెట్టి పంపిస్తే ఆ పాడి ఆవులు రాజమార్గంలో రంకెలు వేసుకుంటూ వెళ్ళిపోయండి. అప్పుడు తెలిసింది ఇశ్రాయేలీయులకి ఈ దేవుడు నిజమైన దేవుడని. ఈ సీను దావీదు బుర్రలో ఉంది. అందుకని ఏం చేయించాడు ఆయన? మందసాన్ని అమ్మినాదాబు ఇంటి దగ్గర తేడానికేమో బండి చేయించి బండి మీద మందసాన్ని పెట్టాడు. కాలు జారింది, ఉజ్జా అన్నవాడు చేయి పెట్టాడు, చచ్చాడు. దావీదుకు భయం కలిగింది. అప్పుడు అడిగాడు పెద్దల్ని. అన్నారు, మందసాన్ని బండి మీద పెట్టకూడదు, కహతీలు అన్నవారు తమ భుజముల మీద మోయాలి. ఆ సంగతి తెలిసిన తర్వాత భుజముల మీద మోయించుకొని అప్పుడు దావీదు తన పట్టణంలోనికి తీసుకొచ్చాడు దేవుణ్ణి. విధానాలు తెలియకుండా, దేవుడెవరో అర్థం కాకుండా, దేవుని గూర్చిన జ్ఞానం లేకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఇట్ ఈస్ నాట్ ప్రైజ్, ఇట్ ఈస్ అబామినేషన్. మనం తెలియక దేవుడిని దూషిస్తున్నట్టే. యెహోవాను ఎరుగని వారంట. ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారు అయ్యంటారు. దేవుని మందిరంలో ఉండి దేవుడు ఎవరో తెలియకపోవడం ఏంటండి? కారణం ఏంటంటే దేవుడు మనకు కనబడేది ఒకవైపే కనబడుతున్నాడు, రెండో వైపు కనబడట్లేదు. ఈజ్ కన్సూమింగ్ ఫైర్. రోషము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఓల్డ్ టెస్ట్మెంట్ కదండి, న్యూ టెస్ట్మెంట్లో కాదు కదా. యేసుప్రభు వచ్చాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని 11వ అధ్యాయాన్ని అంతటినీ విశ్వాసం లిస్ట్ చెప్పాడు. ఈ విశ్వాసం లిస్ట్ అయిపోయింది. 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్ష్యము మనల్ని వేగవలే ఆవరించున్నంద
మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచి విశ్వాసం కర్త దానిపై కొనసాగించేవాడైనా అని చెప్తూ ఆయన 14వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడ్డు అని చెప్పి ఆ బుక్ని ఆ చాప్టర్ని ఎలాగ ఎండ్ చేశాడో చూడండి. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము గనుక దైవ కృప కలిగిందుము. ఈ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. మన దేవుడు కన్సూమింగ్ ఫైర్. ఇదే మాట మలాకి గ్రంథంలో ఆయన మాట్లాడడం మానేసే ముందు ఆయన చెప్పాడు. ఆయన కంసాలి వాణిని అగ్ని వంటి వాడు దేవుడు, కన్సూమింగ్ ఫైర్. న్యాయాధిపతి నెహెమ్యా గ్రంథం దగ్గరికి వద్దాం ఒకసారి. నెహెమ్యా ఒక అద్భుతమైన ఆలోచన మీకు వచ్చినట్టే వచ్చింది. కారణం, మొదటి అధ్యాయంలో ఆయనకి ఒక వార్త వచ్చింది. యెరూషలేములో గోడలు కూలిపోయి ద్వారబంధాలు తలుపులు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఓపెన్ అయిపోయింది. ఎవడు పడితాడు వస్తున్నాడు. ఇశ్రాయేలీయులు బహు నిందను బాధను అనుభవిస్తున్నారని మొదటి అధ్యాయంలో చూడండి 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడిపోయినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్వని నాతో చెప్పి ఈ మాటలు విన్నప్పుడు కూర్చుండి ఏడ్చి 3 నెలలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి రాజుగారి పర్మిషన్తో 52 రోజుల్లో ముగించాడు. ఎన్ని రోజుల్లో ముగించాడు? 6వ అధ్యాయం. ఎవడు చేయలేని భయంకరమైన అపోజిషన్ మధ్య టోబియా సన్బల్లట్లు అన్న వాళ్ళు మిశ్రిత జనం, వాళ్ళే సమరయులు. వాళ్ళతో పోరాటం చేసి ఊహించిన విధంగా 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం ఈ ప్రకారంగా ఎలుగులు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. దర్ జూబిలియంట్, సూపర్గా ఉన్నారు. దానికి ముందేమో ఎజ్రా వచ్చాడు, మందిరాన్ని పునర్నిర్మించారు. జెరుబ్బాబెల్ నాయకులో మందిరము మళ్ళా వర్షిప్ స్టార్ట్ అయింది. కానీ గోడలు లేవు. గోడలు కట్టారు. ఇప్పుడు 2 డేస్లో అయిపోయింది. ఇప్పుడు మందిరం ఉంది, గోడలు ఉన్నాయి, హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 8వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మొదటి వచనం. 7వ నెల రాగా నివాసులయ్యుండ్రి. అప్పుడు జనులందరినూ, ఒకసారి అండర్లైన్ చేయండి, అది అండర్లైన్ చేయండి. ఏక మనస్కులై. మనం రోజు ఒక మాట చెప్తాం ప్రార్థన చేసినప్పుడు, ఎక్కడ 2-3 ఉంటే అక్కడ దేవుడు ఉంటాడని ఉంది కదా బైబిల్. అలాగే ఉందా? ఎక్కడ 2-3 ఉంటే అక్కడ దేవుడు ఉంటాడని ఉందా? ఏమనుంది? నా నామమున ఎక్కడ 2-3 ఏకీభవిస్తే అని ఉంది. విత్ వన్ అకార్డ్, విత్ వన్ మైండ్. దేవుడు ఉండే ఒక స్థలం ఏంటంటే ఎక్కడ 2-3 కలిసి ఉంటారు. 133వ కీర్తన ఎండింగ్లో ఏమన్నాడు తెలుసా? అక్కడ ఆశీర్వాదమును శాశ్వతము జీవమును ఉండవాలని యెహోవా ఆజ్ఞాపించాడంట. ఎక్కడ? సహోదరులు ఐక్యత కలిగి ఎక్కడ ఉంటారు అక్కడ. వారు ఏక మనసుతో దేవుని గ్రంథాన్ని తెమ్మన్నప్పుడు చూడండి. ఇప్పుడు 2వ వచనం చదువుదాం. యాజకుడని ఎజ్రా 7వ మాసం మొదటి దినము చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతా ఎదుటిన ధర్మశాస్త్రం తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటిన్న మైదానంలో ఉదయం మొదటి మధ్యాహ్నం నిల్చున్న స్త్రీ పురుషులతో తెలివితో వినవల్ గారిని అందరికీ చదివి వినిపించి వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఇప్పుడు మందిరము కట్టడం, గోడలు కట్టడం కాదు. ఈ మందిరం యొక్క ఉద్దేశం దేవుని వాక్యాన్ని ప్రజలు వినాలి. మందిరం ఎందుకుందంటే
దేవుని మాటలు ప్రజలు వినాలి. దేవుడు ఈ వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ హిస్ పీపుల్. దేవుడు మాట్లాడుతా. అందుకే దేవుడు అంట ఉదయం సాయంత్రం చల్లపూట ఆదాము అవ్వల దగ్గరికి వచ్చేవాడంట. ఎవ్రీడే, ప్రతిరోజు ఈ వాంటెడ్ టు కమ్యూనికేట్. ఈవెన్ ఈ రోజు కూడా ప్రతిరోజు నీతో నాతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మందిరము అన్ని జనులకు ప్రార్థనా మందిరం. ఇక్కడ దేవుడు కోరుకునేది ఎంత బాగున్నదని కాదు. 66 యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 66 మొదటి వచనం. ఐజయా 66. యెహోవా ఇలాగు, ఆకాశము నా యొక్క సింహాసనం, భూమి నా యొక్క పాదపీఠము, మీరు కట్టను ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది అంటే ఏమంటున్నాడు తెలుసా అండి? మీరు కడుతున్నారు కదా ఇంత పెద్ద దేవాలయాలు, ఇవన్నీ కెన్ యూ ఆల్ కన్ఫైన్ మీ అంటే నన్ను ఈ గుళ్ళో మీరు దాయగలరా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నన్ను తీసుకొచ్చి చిన్నగుళ్ళు ఎడదరా? పెట్టగలరా అని ఒక మాట అన్నాడు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగిన యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్తూ ఒక మాట అన్నాడు. మీరు కట్టిన దాంట్లో కట్టడాలను బట్టి కాదు నేను ఉండేది, కట్టడాల కన్నా మించి కట్టిన దానిలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను. నా మాట విని, మందిరం గొప్ప కాదు, మందిరంలో దేవుని మాట గొప్ప. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడకుండా ఉంటే ఎంత పెద్ద మందిరమైనా అది అనవసరం. దేవుడు మాట్లాడడం మానేస్తాడు చాలామందితో. మాట్లాడు అన్లెస్ వీఆర్ ప్రిపేర్డ్. మనకు ఆయనకి ఒక పరిశుద్ధ స్థలాన్ని మన మనసుల్లో మన హృదయాల్లో నిర్మించకుండా దేవుడు మనతో మాట్లాడు. దేవుడు మాట్లాడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? యేసుప్రభు వారు చెప్పారు, మనుష్యుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అదర్వైజ్ వాక్యం లేదు అంటే మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. ఏమవుతాడు? చనిపోతాడు. అందుకే ప్రకటన గ్రంథంలో సంఘాలతో మాట్లాడుతూ అంటాడు, నువ్వు బ్రతుకుతున్నావు అని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు చచ్చినవాడవే. బ్రతుకుతున్నావు అని పేరు మాత్రమే ఉంది, నువ్వు చచ్చినవాడవే అంటున్నాడు. దేవుని మాటే మనల్ని బ్రతికిస్తుంది. కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా లైఫ్ని ఇవ్వగలిగింది అదే. కానీ మనం ఏం చేస్తున్నాం? దానికి కాదు ప్రాముఖ్యతనిస్తున్నాం. ఆ క్రింద ఒక మాట అంటాడు చూడండి, ఎద్దును వధించువాడు నరుని చంపువాడే అన్నాడు. జాగ్రత్త వినండి ఈ మాట. మీరు మందిరం కట్టారు, ఈ మందిరంలో డబ్బులు ఉన్నవాళ్ళు, ఆ రోజుల్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇవ్వగలిగింది ఏంటంటే బుల్, ఎద్దు, కాస్ట్లీ. అంటే ధనవంతులు ఇచ్చేది ఏంటిది? ఎద్దులు ఇస్తారు. అలాగ ధనవంతులు ఇచ్చిన ఎద్దు అంట దేవుడి దృష్టికి ఏంటంట? మీరేటన్నారు? నరుని చంపువాడే. వాళ్ళు దేవుడికి ఎద్దునివ్వలా, నరహత్య చేశాడు. 2, ఆ కొద్దిగా డబ్బులు తక్కువవాడు గొర్రెను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరిచేవాడే. కుక్క మెడ విరడం అంటే అది అసహ్యమైన కార్యం దేవునికి. 3వది నైవేద్యం చేయవాడు పంది రక్తం అర్పించేవాడే. ఎప్పుడైనా చదివారో లేదో నాకు తెలీదు. ధూపం వేయవాడు బొమ్మను, దేవుణ్ణి కాదు మనం ఆరాధించేది అని ఏమంటాడంటే, వారు తమకిష్టమైనట్టుగా త్రోవలను ఏర్పరచుకొని వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నాయి. ఇప్పుడు నెహెమ్యా మందిరం కట్టబడింది, మందిరం గోడలు కట్టబడ్డాయి. ఇప్పుడు ఆయన ఏం కడుతున్నాడో చూడండి. మందిరం ఇప్పుడు శ్రద్ధ వినరి. ఇప్పుడు చూద్దాం 5వ వచనం చూద్దాం. అప్పుడు 8వ అధ్యాయం నెహెమ్యా 8:5. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథము విప్పెను. విప్పగానే ఏమైందంట? జనులందరూ
నిలవబడ్డాయి. గ్రంథం ఇలాగ ఓపెన్ చేయగానే ఇన్ రివరెన్స్, గౌరవంతో దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చి దేవుని వాక్యం ఇలా తీగానే అందరూ లేచి నిలబడ్డారు. డూ యు నో హౌ లాంగ్ దే స్టాండ్? ఒక జాము సేపు నిలబడి ఉన్నారు. జామ్ అంటే 3 hours. కేరళలో సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్కి వెళ్ళాను ఒక పెళ్ళికి. సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్లో అక్కడ ఈ ధూపాలు గీపాలు ఇన్సెన్స్లు అన్నీ వేస్తారు. అలాగా చాలా పెద్ద చర్చ్. ఒక చైర్ లేదు. పెళ్ళేమో 3 గంటలు చేశారు. కాళ్ళు జారిపోతున్నాయి, నడుము జారిపోతుంది, కూర్చోవడానికి ఒక సీట్ లేదు. 3 గంటలు పాస్టర్ గారులు మెంబర్లు అందరూ నిలబడే ఉన్నారు. ఓ, ఈ యజ్ఞకాలం ఇదే కావాలనుకున్నాను నేను. మనకి టేబుల్ బాగలేకపోయినా, ఫ్యాన్ తిరగకపోయినా, కుర్చీ కొద్దిగా బాగలేకపోయినా, ఏసీ లేకపోతే ఈ మధ్య గుడికి రానంటున్నారు చాలామంది. అంటే మనం ఆరాధన అనేది మనం దాన్ని లగ్జరీ చేసేసాం. దేవుడు ఇష్టపడే ఆరాధన అది కాదు. వారు లేచి నిలబడిరి. ఇప్పుడు అంటారు చూడండి 6వ వచనం, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా అందరూ తమ చేతులెత్తి ఆమేనని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. చేతులెత్తింది ప్రైజ్. చేతులెత్తింది ఇంగ్లీష్లో చదివితే అది ప్రైజ్. ముఖములు నేలకు వంచి నమస్కరించిరి అన్నది వర్షిప్. ఇప్పుడు మనకు వర్షిప్ అంటే ఏంటంటే ఈ డ్రమ్ ఎక్కువ గట్టి కొడితే అదే వర్షిప్. డ్రమ్ బీట్కి డ్యాన్స్ చేస్తాం కానీ దేవుడిని ఆరాధించేది కాదు అది. ఇది లేకపోతే చాలామంది వర్షిప్ చేయరు. ఈ మైక్ లేకపోతే పాట పాడరు. ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది సౌండ్ మీద ఆధారపడదు. నీ హృదయంలో ఉప్పొంగే దేవుని ఎడలున్న ఆరాధన భావాన్ని బట్టి, కృతజ్ఞత భావాన్ని బట్టి వచ్చేది దేవుడు అంగీకరించే ఆరాధన ఇది. ఇప్పుడు ఆరాధన యొక్క ఎక్స్ట్రీమిటీని చెప్తాను. ఇది దేవుడిని స్తుతించగానే వారు పాడారు, దేవుని ఆరాధించారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుని వాక్యం చదవబడింది. చదవబడితే లేవీయులు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం తెలియజెప్పారు. 7వ వచనం అంటే బైబిల్లో ఏముందో అసలు విషయం చెప్పారు. ఉన్నాడు అక్కడే. బైబిల్లో ఏముందో అసలు విషయం చెప్పారు. ఏమనుకోవద్దు, పాస్టర్ గారు అసలు విషయం చెప్పట్లేదు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ నాట్ గుడ్. నెవర్. డోంట్ మేక్ నో మిస్టేక్. మనం వెర్రివారం అవ్వద్దు, దేవుణ్ణి వెర్రివాడిని చెయ్యొద్దు. ఈజ్ ఎ కన్సూమింగ్ ఫైర్. ఎంత ప్రేమ గలవాడో. ఏ గ్రేస్ను గురించి గలతీయులతో యుద్ధం చేశాడో పౌలు. గలతీ సంఘాలతో మాట్లాడుతూ మనం కృపను బట్టే కదా, మన విశ్వాసమును బట్టే కదా మనం రక్షింపబడ్డాం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి కాదు కదా అన్నవాడు మా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎండింగ్లో కృప విస్తరింపవలనని పాపములో నిలిచి ఉంటావా? అట్లా రాదు. గ్రేస్ 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 అని చెప్తున్నావు కదా, నీ గ్రేస్లో యూ కెనాట్ సిన్. డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. కృప విస్తరింపవలనని పాపంలో నిలిచి ఉంటావా? అది ఎన్నటికీ చదవదు. పాపం విషయంలో ఒకసారి మృతి పొందిన నీవు మరలా పాపాన్ని నువ్వు ఎలా చేస్తావు? జరిగే పని కాదు. పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రికలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు 2వ అధ్యాయంలో. ధర్మశాస్త్ర సంబంధమైన విషయంలో నేను అనింద్యుడను అన్నాడు, అన్బ్లెమిష్ అన్నాడు. ఇదే పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనం వచ్చాక ఒక మాట అన్నాడు, అవు రచ్చడయ్యా అన్నాడు. ఎంత దౌర్భాగ్యుడు నేను, ఎంత దౌర్భాగ్యుడండి. ఎందుకో తెలుసా? ఈ శరీరంలో పాప నియమం ఉంది, నాలో ఆత్మ నియమం ఉంది.
ఈ ఆత్మ నియమంతో శరీరం పోరాడుతుంటే మోస్ట్ ఆఫ్ ద టైం శరీరమే గెలుస్తుంది, నేను ఓడిపోతున్నాను. ఇట్టి మరణము నుండి తప్పించగలవాడు ఎవడన్నాడు? హోలీనెస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ నాట్ ఎ ఈజీ వే. దాన్ని అభ్యాసం చేయాలంటాడు, ప్రాక్టీస్ చేయాలి. వన్ డే అఫైర్ కాదు అది, లైఫ్ లాంగ్ అఫైర్ అది హోలీనెస్ని. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకొనుడి. నేను మొన్న చదువుతుంటే కేసీబీలో ఒక మాట ఉంది, కింగ్ జేమ్స్ వర్షన్లో, కల్టివేట్ యువర్ సాల్వేషన్ అని ఉంది. కల్టివేట్ అంటే ఒక రా ల్యాండ్ని నువ్వు కల్టివేట్ చేయాలంటే దున్నాలి, మొదటి రైన్ పడాలి, రాళ్ళు ఏరాలి, చెత్త తీయాలి, దాన్ని దున్నిన తర్వాత దాంట్లో మొక్కలు వేయాలి, మొక్కలు వేసిన తర్వాత దాన్ని కాపాడాలి, రెండో లేటర్ రైన్ కొరకు ఎదురు చూడాలి, ఫలం ఫలించే వరకు. కల్టివేట్ యువర్ సాల్వేషన్. ఒకసారి రక్షణ పొందానంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ మధ్య నేను రక్షణ పొందాను అంటారు. ఏంటంటే బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం రక్షణ కాదు. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. బాప్తిసం తీసుకుంటే కాదు. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడంటే నిన్ను కూడా లేపుతాడనే విశ్వాసం నీకుంటే నువ్వు ఈ భూమి మీద మరణం గురించి, ఈ లోకం కొరకు జీవించవు. అది రక్షణ. దేవునికి వచ్చిన జ్ఞానం లేని పరిస్థితిలో ఉంది. వీళ్ళు తాత్పర్యం తెలియజెప్పారు, ఆ లోపల ఉన్న భావాన్ని తెలియజెప్పారు. చెప్తే ఏమైందో చూడండి. జనులందరూ చేరుతున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టక చేరుతున్నాడు. మాట వాక్యం 2 పనులు చేస్తుంది. అయితే వాక్యం చెప్పినప్పుడు ఇట్ పియర్స్ ఇంటు యువర్ హార్ట్. దేవుని వాక్యం నీ హృదయంలోకి వచ్చి నువ్వు ఏడవడం అన్నా మొదలెడతావు. లేదా వాక్యం చెప్పిన వాళ్ళ మీద స్టెఫెను మాట్లాడితే వాళ్ళు పళ్ళు కొరికి దే గష్డ్ దేర్ టీత్ అంట. ఎందుకంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్ అన్నాడు, మెడవంచిన తరం వారలారా అన్నాడు ఆయన. కోపం వచ్చింది వాళ్ళకి, పళ్ళు పటపటా కొరికి రాళ్లతో కూడా చంపారు. అయితే వాడు మారు మనసన్నా పొందుతాడు వాక్యం చెప్తే, లేదా నేను రాళ్లతో అన్న కొట్టి చంపుతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఏమీ జరగకుండా గుడి నుంచి ఇలా పోతున్నారనుకో, డౌట్ పడాలి వాళ్ళ మీద. అంటే తిట్టినా ఏమనకపోయినా, మెచ్చినా ఏమనట్లేదంటే వాళ్ళ అర్థం ఏంటి? బతుకున్నారా లేదో టెస్ట్ చేసుకోవాలి వాళ్ళని. వాళ్ళు ఏడవ మొదలు పెట్టగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వివరించినప్పుడు వాళ్ళ రచ్చడ్నెస్ కనిపించింది, వాళ్ళ బ్రతుకు కనబడిందండి వాళ్ళకి దేవుని వాక్యం అనేది. అందుకే పేతురు రాస్తా అంటాడు, వర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎ మిర్రర్. అది అద్దం, అది అద్దంలో నిన్ను నువ్వు చూసుకునేది దేవుని వాక్యం. నువ్వెవరో నీకు తెలిసేస్తుంది. 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసు ప్రభువు వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్తాను, మీకు వచ్చి నేను తీసుకెళ్తానంటే తోమాకు ఎందుకైనా డౌట్, దారి చెప్పి మేము వచ్చేస్తామన్నాడు. మీరు జాగ్రత్త చదివితే అలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయా కానీ దారి చెప్పి నేను వచ్చి అవదరా బాబు, నేనే వచ్చి తీసుకెళ్ళాలి, అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు. నువ్వు అలా షార్ట్ కట్లు లేవు. ఒకసారి అరకులో సువార్త సేవకి వెళ్తే అక్కడ ఒక కౌంట్ ఆయనకి సువార్త చెప్తే ఆయన అంటాడు, అంత అయిపోయాక సార్ అక్కడ బ్లాక్ టికెట్ దొరకదా అంటున్నాడు. పరలోకంలో అంటే ఏ టికెట్? ఇది డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, టికెట్ కొనిసుకుందాం అనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు మనలో చాలామంది ఉంటారు, లాస్ట్ మినిట్లో టికెట్ కొనిసి వెళ్ళిపోదామని. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. యూ కెనాట్ మాక్ గాడ్, యూ కెనాట్ డిసీవ్ గాడ్. అంతరంగాల్ని పరిశోధించే దేవుడు ఆయన. ఇప్పుడు ఏడిస్తే అప్పుడు ఆడొద్దన్నాడు. తర్వాత చూద్దాం ఏమైందంటే, ఈ 7వ మాసంలో వాళ్ళకి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. దేవుని వాక్యం చదివితే వాళ్ళకు ఒక విషయం తెలిసింది. చూడండి 7వ మాసం 2వ దినమందు పెద్దలు 13వ వచనం.
రెండవ దినము జనమందరి పెద్దల్లో ప్రధాన యాజకులు లేవీయులు ధర్మశాస్త్రం మాట వినవలని శాస్త్రీయ కూడి వచ్చి యెహోవా మోషేకు దయచేసి గ్రంథంలో చూడగా 7వ మాసం ఉత్సవకాలం మంది ఇశ్రాయేలు పర్ణశాల నివాసం చేయవాలని వ్రాయబడి ఉండెను. ఒక విషయం చదివేరాడు, అంతవరకు మర్చిపోయారు ఈ సంగతి. దే హ్యావ్ టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ టాబర్నికల్స్. ఏంటిది టాబర్నికల్ అంటే? ఏంటిదంటే, మనం ఈరోజు బాగా వెల్ సెటిల్డ్, మంచి ప్యాలెస్ల్లో ఉన్నాం, ఏసీలు ఉన్నాయి, ఏసీ కార్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ కంఫర్టబుల్. కానీ మనం ఆ ఐగుప్తు జర్నీలో ఉన్నప్పుడు వి వర్ ఇన్ టెంట్స్, గుడారాల్లో ఉన్నాం, కొమ్మలు కట్టుకొని బ్రతికాం, అవి ఇవి ఏరుకొని తెచ్చుకొని వండుకొని తిన్నాం. దిస్ ఈజ్ అవర్ లైఫ్. దిస్ ఈజ్ అవర్ లైఫ్. ఇశ్రాయేలీయులు ఈరోజు కూడా ఈ పర్ణశాల పండుగలో ఎంత పెద్ద మ్యాన్షన్స్ ఉన్నా 7 రోజులు ఆ మ్యాన్షన్లో ఏసీల్లో పడుకోరు. వాళ్ళు బయటకు వచ్చి ఒలివల కొమ్మలు తెంపుకొని ఒక టెంట్ వేసుకొని ఆ టెంట్ల కింద 7 రోజులు కూర్చొని రోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతారు. వాళ్ళు ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించుకుంటారు. వారి జీవితాలు, వాట్ వీ వర్ అండ్ వాట్ వీ ఆర్ టుడే, వాళ్ళకి తెలుస్తుంది ఆ సంగతి. ఈ పర్ణశాల పండుగ నేను కంప్లీట్ చేస్తాను, మరి నేను ఎంత టైం తీసుకున్నాను తెలియదు నాకు. ఇట్స్ గెటింగ్ 9. ఒక జాము సేపు 9వ అధ్యాయం దగ్గరికి వద్దాం. చూడండి, ఎప్పుడైతే వారి స్థితి, దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు ఎప్పుడైతే చదివి వినిపించుకున్నారో ద రియాక్షన్ చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి, జాగ్రత్త వినండి, గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకు గోనె పట్టు కట్టుకున్నారండి? ఎందుకండి ధూళ్ళలో కూర్చున్నారు? ఎందుకు తల మీద కూర్చున్నారు? అయ్యో అవర్ రచ్చడ్ వి ఆర్. ఎంత దౌర్భాగ్యులం మేము, ఎంత పాపులం అయ్యా. 51వ కీర్తనలో దావీదు అంటాడు, నేను రాజునయ్యాను ప్రభువా. నువ్వు అడిగితే ఎన్ని వేల గొర్రెలన్నా నీకు బలి ఇవ్వగలను. నువ్వు కోరిన ఎడల నేను అర్పించదును. అయినను విరిగి నలిగిన మనసే కదా నీకు ఇష్టమైన బలి. ఆయనకి ఇష్టమైన బలి ఏంటిది? బలులు కోరట్లేదు ఆయన. నేను బలిని కోరువాడు కాదు, విరిగి నలిగిన మనస్సే నాకు. ఎప్పుడైతే వాళ్ళు గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసి కూడి వచ్చారో, ఇక్కడ ఒక విషయం జరిగింది. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలబడి. అంతవరకు ఈ నెహెమియా కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ దే ఆర్ మిక్స్డ్ రేస్తో కలిసిపోయారు, అన్యజనులతో కలిసిపోయారు, ఆ ఆచారాలు ఆచరిస్తున్నారు. నెహెమియా గ్రంథం ఒకసారి ఈ ఆఖరి అధ్యాయం దగ్గరికి రండి. అక్కడ ఉన్న వరస్ట్ కండిషన్ చెప్పాడు ఆయన. 23వ వచనం, 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినమందు మోషే గ్రంథం చదివి వినిపించుకో. అందులో అమ్మోనీయులు దేవుని యొక్క సమాజం ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకి ఎదురుపడగా వారిని శపించమని బిలాం ప్రోత్సాహం. అయినో దేవుడు శాపం వార్షికం మార్చి రాయబడిన కర్మని కాగా జనులు జాగ్రత్త వినండి. ధర్మశాస్త్రం వినినప్పుడు మిశ్రమ జనసమూహం ఇశ్రాయేల్లో నుండి ఏం చేశారట? ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంక్టిఫై అయ్యారు. వాళ్ళు శాంక్టిఫికేషన్ అంటాడు. దేవుడు మనల్ని తన కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రత్యేకించుకున్నారు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏంటో తెలుసండి. అయితే చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయనట్లు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. ఇంగ్లీష్లో ఒక మాట వాడాడు, ఏ పిక్యులర్ పీపుల్ అన్నాడు ఆయన. ఏ పిక్యులర్ పీపుల్ అంటే మీరు మనుషులతో కలకూడదు. మనుషులు మిమ్మల్ని చూసినప్పుడు వీళ్ళు ఎవరు అని ఐడెంటిఫై చేయాలి. కానీ ఈరోజు క్రైస్తవ సంఘానికి ఉన్న గొడవ ఏంటో తెలుసా? హమ్ కిసీసే కమ్ నహి. మేమెవడికి తక్కువ, మాకేటి తక్కువ. నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. 17వ అధ్యాయంలో యోహాను సువార్త యేసు ప్రభు వారు సంఘాన్ని శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ, నీ నామములో వారిని ప్రతిష్ఠిస్తున్నాను, శాంక్టిఫై దెమ్, వీరిని ప్రత్యేకపరచు ప్రభువా. శాంక్టిఫికేషన్ అంటే సంసోన్ను నాజీర్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ శాంక్టిఫికేషన్. ప్రత్యేకింపబడ్డం.
మనం ప్రత్యేకింపబడిన జనం. లోకం మనం చూసేదేమో అందుకే యేసుప్రభు వారు బియాటిట్యూడ్స్ చెప్తూ 5వ అధ్యాయంలో అంటాడు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అదొక మనం 16వ అధ్యాయం, జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. యు ఆర్ అ సపరేటెడ్ పీపుల్ అన్లెస్ వీఆర్ సపరేటెడ్. ఈ పాప లోకంలో, ఈ పాప సంబంధాల్లో నుంచి నీవు నేను ప్రత్యేకింపబడకుండా నీన వర్షిప్ ఇట్స్ నాట్ ఎ ట్రూ వర్షిప్. ఆ దేవాలయం కాదు అది. ప్రత్యేకింపబడ్డారు. చూడండి, ఆ దినముల్లో 23వ వచనం చదువుదాం. అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీల వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడ్డారు. వారి కుమారుల్లో సగం మంది అష్టోదు భాష మాట్లాడేవారు. వారు ఆయా భాషలు మాట్లాడేవారు, కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. బైబిల్ తెలియదండి మన వాళ్ళకి, అన్నీ తెలుసండి. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పగలిగితే చెప్పండి. ఎస్తేరు తండ్రి పేరేటి? చేయొద్దండి ఎవరన్నా, చెప్తాను అన్నవాళ్ళు. మీరు ఎన్నిసార్లు ఎస్తేరు గురించి చదివి ఉంటారు? ఎన్ని క్విజుల్లో పాల్గొన్నారు? చెప్తారు ఎవరన్నా? చెప్తే ప్రైజ్ ఇస్తాను. ఏమ్మా, ఎవరు చెప్పారు అది? అబీహాయిల్. బైబిల్లో 2 సార్లు రాయబడింది. మీరు చదివారు కానీ మీరు పట్టించుకో. మీ బుర్రలో ఎవరు తెలుసా? మొర్దెకై. మీ బుర్రలో ఎవరున్నారు? మొర్దెకై. ఎందుకు అసలు మొర్దెకై పిన తండ్రి కూతురండి, అంటే అన్నయ్య. ఆవిడికి అన్నయ్య అవుతాడు మొర్దెకై. వాళ్ళ నాన్న పేరు అబీహాయిల్. ఇంకో మాట చెప్పనా? ఇంకో ప్రశ్న అడగనా? ఇంకో మాట అడగను. యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరెవరు వచ్చారు? యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరెవరు వెళ్ళారండి? ఇంకా జ్ఞానులు, గొల్లలు, జ్ఞానులు వెళ్ళారు కదా. గొల్లలు జ్ఞానులు అక్కడ వెళ్ళలేదు, వీళ్ళు ఇక్కడ వెళ్తారు. మనం డ్రామా వేస్తాం కదా, ఇటు నుంచి గొల్లలు, ఇటు నుంచి జ్ఞానులు. గొల్లలే వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం చదవండి. వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయనకి బంగారం, బోళం, సాంబ్రాన్ని అర్పించారు. మన పాస్టర్ గారు ఎలాంటి బాబు చేస్తారు తెలుసా? ఆ బురదలోకి వెళ్ళిపోయి ఆ పేడలో మోకరించి ప్రార్థన చేశారు, తెచ్చారంటారు. వీళ్ళు ఇక్కడికి అక్కడికి బోల్ టైం ఉంది. అంటే బైబిల్ని వీఆర్ నాట్, మనకి ఇంకో వచ్చిన గొడవ ఏంటంటే ఈరోజు కలిసి పెరిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? మనకి బైబిల్ తెలియదు. మొదలుకు వస్తాను నేను మళ్ళా. బైబిల్ కొంటున్నాం, బైబిల్ చదవట్లేదు. మనిషి జీవించాలంటే జీవవాయువు ఇదే. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని మాట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. ఈరోజు అన్ని హంగులు ఉన్నాయి ఎక్సెప్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. మీరేమనుకోవద్దు ఈ డైలాగ్ వేసానని. మన పిల్లలేమో మంచి లెక్చర్లను కాలేజ్ చదవాలి, ఇక్కడికి పాస్టర్ గారు మాత్రం బీటీహెచ్ అయితే చాలు. పాట పాడడం వచ్చా? 4 మాటలు చెప్పి ముగించి వెళ్ళిపోండి సార్, మీ చేత మీకు ఇచ్చేస్తాం. అదా మన పిల్లలేమో మంచి కాలేజీల్లో చదవాలి, మనమేమో ఆత్మీయంగా ఎండిపోవడానికా? అందుకే మనం ఆత్మీయంగా ఎండిపోతున్నాం. ఎందుకు మీలో ఈ కలహములు, ఈ క్రోధాలు, ఈ కక్షలు, ఇవన్నీ లోక సంబంధం అన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే స్పిరిట్ ఈజ్ నాట్ దేర్, వర్డ్ ఈజ్ నాట్ దేర్. వాక్యం నిన్నేం చేస్తుందో తెలుసా? 4వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుని వాక్యం సజీవమై బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను విడగొడుతుంది. ప్రాణాత్మ కీళ్లను మూలుగులు విభజించమట్టు దూర్చు, నీ హృదయం యొక్క ఆలోచనల్ని, తలంపుల్ని శోధిస్తుంది. ఇందాక చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే, ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నేను నీ అంట వచ్చేస్తున్నట్టు కాదురా, వస్తానుండు అని ఏమన్నాడంటే, నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ అరుపులాడు, పాటలు పాడు, డాన్స్లు వేయడు, హీలింగ్లు చేయడు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మును he will convict you. That is the reason Holy Spirit is sent. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, ఆత్మ చేత నువ్వు శరీర క్రియలను చంపిన యెడల నువ్వు జీవిస్తావు. ఆత్మ నీకు ఇచ్చింది అద్భుతాలు చేయడానికి కాదు,
నీ శరీర క్రియలను చంపడానికి. అందుకే 14:8 అంటే ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ ఎప్పుడైతే ఈ సపరేషన్ జరిగిందో, జరిగిన తర్వాత ఒక వర్షిప్ జరిగింది. చూడండి 8వ అధ్యాయంకి మళ్ళీ వద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. ప్రత్యేకింపబడిన వారే నిలబడి ఇప్పుడు ఏం చేశారో చూడండి. తమ పాపములను, తమ పితరుల పాపములను ఏం చేశారంటే వాళ్ళు ఒప్పుకున్నారు. బల్లకి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తాం సామెతల గ్రంథంలో, అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. వీళ్ళు ఏం చేశారట, తమ పాపములను, తన పితరుల పాపములను ఒప్పుకొని చూడండి, మరియు వారు ఒక జాము సేపు తానున్న చోటనే నిలవబడి, ఇంకొక 3 గంటలు నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథంను చదువుతూ వచ్చి ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొని దేవుడైన యెహోవాకు నమస్కారం చేసి 3 గంటలేమో వాక్యం విన్నారు, 3 గంటలేమో పాపాలు ఒప్పుకున్నారు. రివైవల్ అంటే గుళ్ళో అరుపులు వినబడడం కాదు. యోవేలు గ్రంథంలో అంటాడు, మీ బట్టలు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాల్ని చింపుకోండి. వారు హృదయంలో నొచ్చుకొని 2వ అధ్యాయం 37వ వచనం అపోస్తల గారు, రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి? పేతురు యోహానులను అడుగుతున్నారు, మేమేం చేయాలయ్యా? మీరు మీ పాపాల కొరకు ఒప్పుకొని యేసు నామములో బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అంటున్నాడు ఆయన. ఒప్పుకున్న తర్వాత చూడండి, ఒప్పుకొనుచు, జాగ్రత్త వినండి ఈ మాట, ద ట్రూ వర్షిప్, ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చూసుకోండి, నమస్కారం దగ్గర ఏముందో, దే వర్షిప్డ్ హిమ్. వర్షిప్ అంటే పాపాలు ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని ఆరాధించడం. దట్ ఈస్ ట్రూ వర్షిప్. దేవుడు ఈ మందిరంలో అలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ మెటీరియల్ థింగ్స్, ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ సోల్స్. వీటిని గురించి ఈజ్ లీస్ట్ బాదర్డ్. ఈజ్ వెరీ మచ్, హీ లవ్స్ ఈచ్ వన్ ఆఫ్ అస్. నిన్ను నన్ను పరలోకంలో చూడాలనుకుంటున్నాడు. ఈ గుళ్ళో ఎంతకాలం ఉంటావో నాకు తెలీదు, ఇక్కడ ఎల్లకాలం నువ్వు ఉండవు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిస్తాం, ప్రభుతో సదాకాలం ఉండడానికి ఇక్కడ మనం సిద్ధపడాలి. పేతురు రాసిన 2వ పత్రికలో అంటాడు, ఆ దినమును అపేక్షించుచు నిర్దోషులను నిందారహితులను పవిత్రులనై ఆ దినాన్ని అపేక్షించండి. అలాంటి సిద్ధపాటు కలిగిన వారమే దేవునికి ఇంపైన సువాసనగా ఉండనట్లు. యేసు ప్రభుని గురించి ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు. యేసు ప్రభుని గురించి ఏమన్నాడు తెలుసా? ఆయన ఇంపైన సువాసనగా ఉండుటకు తన్ను తానే బలిగాను అర్పణగాను అర్పించుకుని, టు బి ఏ స్వీట్ సేవర్ అంటాడు. తండ్రి అయిన దేవునికి ఒక ఇంపైన సువాసనగా ఉండినట్లు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి నా వైపు చూడండి, దీంతో ముగిస్తాను. రోమన్స్ 12:1 మొదట అధ్యాయంలో అంటాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే సమస్త దుర్నీతి మీద దేవుని కోపం మండుతుందన్న ఆయన, దేవుని ఉగ్రతకు పాలైన మీరు దేవుడు తన మహాకృప చేత రక్షించాడు కాబట్టి 12వ అధ్యాయం 1వ వచనం, దేర్ఫోర్ మై బ్రదరన్, కాబట్టి నా సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ దేహములు మీ శరీరములు దేవునికి అర్పించండి. ఇట్టి సేవ మీకు యుక్తమైందని తెలుగులో అన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే, విచ్ ఈజ్ ప్లీజింగ్ అన్ టు గాడ్, దేవునికి ప్రీతికరమైంది. అలాంటి ఆరాధకులుగా మీరు ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ వాక్యం మనందరిలో ఫలించేలాగా ఒకసారి అందరూ లేచి నిలబడదామా? షల్ వి క్లోజ్ అవర్ ఐస్ అండ్